కొంతమంది ఏమో బంగారం వెండి రేటు మళ్ళీ పెరుగుతాయి, ఇప్పుడే కొనుక్కొని ఉంచుకోండి, రేటు తగ్గింది కాబట్టి అని చెప్తున్నారు. మరికొంతమంది ఏమో బంగారం వెండి ఇప్పుడే కొనకండి, రేట్ ఇంకా తగ్గుతాయి, ఎవరిని అమ్ముకునే వాళ్ళు ఉంటే అమ్ముకోండి అని కొంతమంది చెప్తున్నారు. ఒక బంగారం వెండి విషయంలో ఒక మార్కెట్ అనలిస్టులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది ఏమో బంగారం వెండి అంటే బంగారం రేటు ₹1,00,000 వరకు పడవచ్చు, లేదా 1,10,000 1,20,000 వరకు పడిపోవచ్చు అని అంచనాలు వేస్తున్నారు. మరికొంతమంది ఏమో ఇక తగ్గింది, ఇక మళ్ళీ పెరగటమే అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. వెండి కూడా అంతే, తగ్గాల్సినంత తగ్గుంది, ఇంకొద్దిగా ఏమన్నా తగ్గొచ్చు, కానీ మళ్ళీ పెరిగిద్ది, విపరీతంగా పెరిగిద్ది అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బంగారం వెండి ధరలు పెరుగుతాయని ప్రచారం చేసేదేమో ఈ షాపులు వాళ్ళు ఉంటారు కదా, బంగారం వెండి నగలు అమ్ముకునే షాపులు వాళ్ళు క్రియేట్ చేస్తున్న, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మార్కెట్ అనలిస్టులు వాళ్ళే ప్రచారం చేపిస్తున్నారు. ఎందుకంటే అమ్మకాలు పడిపోయినాయి కాబట్టి మళ్ళీ షాపులు కలకల్లాడాలంటే, జనాన్ని ఆకర్షించాలి అంటే బంగారం వెండి కొనేలా చేసుకోవడం కోసం ధర పెరిగిద్ది కొనండి అంటే జనం అట్రాక్ట్ అవుతారు కదా, దానికోసం చెప్పిస్తున్నారు. మరి ధర తగ్గిద్ది అని వాదించే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళొక సైడ్ ఏంటంటే, కొంత మోడీ గారు చెప్పారుగా బంగారం కొనకండి, మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి కాబట్టి అని ఈ రకంగా ఆలోచించేవారు ధర తగ్గిద్ది కొనకండి అని చెప్తున్నారు. కాకపోతే మనం చెప్పేది ఏంటంటే, అవసరం ఉంటే కొనుక్కోండి, ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం ఇప్పుడు బంగారం వెండి కొనాల్సిన అవసరం లేదు. ధర తగ్గిద్దో పెరిగిద్దో కన్ఫ్యూజన్ స్టేటస్ ఉంది కాబట్టి అవసరం లేదు. కానీ అవసరం ఉందనుకోండి, శుభకార్యాల కోసం, ఇంట్లో అవసరాల కోసం అయితే కొనుక్కోండి. కానీ దాంతో ఏదో లక్షలు సంపాదించవచ్చు, లేదు లక్షలు పోతాయని భయాందోళనలో మాత్రం బంగారం కొనకపోవటం అనేది ఆలోచించకండి. గతంలో ఇలాగే అవసరానికి తగ్గట్టుగా బంగారం కొనుక్కునేవాళ్ళు, అంతేగాని బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం కొనేవాళ్ళు కాదు. ఈ మధ్య కాలంలో ధర విపరీతంగా పెరగటం వల్ల బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్ అయింది, కానీ మొదటి నుంచి బంగారం ఏమి ఇన్వెస్ట్మెంట్ కాదు. ఏదో ఉన్నోళ్ళు ఉన్న కొద్దీ వాళ్ళ పరిస్థితిని బట్టి బంగారం చేయించుకుంటా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్మెంట్ కోసమే పర్టికులర్గా బంగారం కొనేవాళ్ళు పెరిగారు. కాబట్టి అలా కొనేవాళ్ళు అలా కొనకపోవటం మంచిది. కొనాలి, మార్కెట్ పరిస్థితులు అన్నీ అంచనా వేసుకొని ఆ పరిస్థితిని బట్టి డెసిషన్ తీసుకోవడం నయం. అవసరానికి తగ్గట్టుగా కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటే ఓకే. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.